ఈ రోజున అర్ధాంతరపు చావులు, అకాల మరణాలు, తమ దినముల మధ్య కొనిపోబడే పరిస్థితులు చాలామంది ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో దీర్ఘాయువు అనేది అన్నిటికన్నా పెద్ద ఆశీర్వాదంగా కనపడుతున్నది. ఆరోగ్యాలు తరిగిపోతున్నాయి, కొత్త కొత్త రోగాలు జ్వరబడుతున్నాయి. ప్రమాదం ఇలా కూడా ఉంటుందా అని ఊహించలేని విచిత్రమైన పద్ధతుల్లో మరణం కబలిస్తోంది. ఈ పరిస్థితుల్లో దీర్ఘాయువు అనేది చాలా పెద్ద ఆశీర్వాదంగా, ఏ ఖరీదుకు ఎవడు కొనలేని దేవుడు మాత్రమే ఇవ్వగలిగిందిగా ప్రజలకు అర్థమవుతోంది. అలాంటి దీర్ఘాయువుకు సంబంధించి ఒక మంచి పద్ధతి, ఒక అభ్యాసం బైబిల్లో చెప్పబడింది. అది దేవుని వాక్యముతో నీకున్నటువంటి ఒక మంచి అనుబంధం. ఆ వాక్యాన్ని గౌరవంగా వినడం, దండం పెట్టుకు వెళ్ళిపోవటం, క్యాలెండర్ రూపంలోనో డైరీల రూపంలోనో వాక్యాన్ని కలిగి ఉండడం, వీటి వలన నువ్వు ఒక క్రైస్తవుడివి అనే సాక్ష్యం సమాజంలో వస్తుంది తప్ప పెద్దగా నీకు వచ్చే ఆశీర్వాదం ఏముండదు. ఈ వాక్యాల్ని అభ్యసించినప్పుడే నీకు ఆ సమృద్ధి అయిన కృప దొరుకుతుంది. కనుక నీకు జీవమును, దీర్ఘాయువును కలుగజేసేది దేవుని వాక్యమేనని జ్ఞాపకం చేసుకుంటే, ఒక మట్టి మనిషికి, ఇంతలో కనబడి అంతలో ఆవిరైపోయే మట్టి మనిషికి సమృద్ధి జీవాన్ని, దీర్ఘాయువును ఇవ్వగలిగిన ఒక శక్తి, ఒక ఆశీర్వాదం దేవుని వాక్యములోనే ఉన్నది అని అర్థమైతే, నా ఆశ ఏంటంటే కనీసం మీరు బైబిల్తో గడిపే సమయం పెరుగుద్ది, వాక్యాన్ని చదివే సమయం పెరుగుద్ది, వాక్యం చదివే అధ్యాయాలు పెరుగుతాయి. 24 గంటల కాలములో నువ్వు బైబిల్ కేటాయించే సమయం ఎంత అని ఒకసారి బేరీజ్ వేసుకుంటే, ఇంత అమూల్యమైనటువంటి, ఇంత ప్రయోజనకరమైన వాక్యాన్ని నేను మిస్ అవుతున్నానే అనే అవగాహన నీకు కలుగుద్ది. చాలామంది దేవుని వాక్యం ఈ భూమి మీద జీవితం ముగించిన తర్వాత పరలోకానికి వెళ్ళడానికి మాత్రమే పనికొచ్చే ఒక ఆధ్యాత్మిక విషయంగా మాత్రమే చూస్తున్నారు. ఇక్కడ కూడా ఒక సమృద్ధి జీవాన్ని, దీర్ఘాయువును పొందటానికి దేవుని వాక్యమే ఆధారం అని బైబిల్ గ్రంథం మాట్లాడుతోంది.